హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అలేఖ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియోలో అయితే మంచి ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చానండి. అదేంటంటే షియోమి రోబోట్ వాక్యూమ్ క్లీనర్ మాప్. ప్రజెంట్ జనరేషన్లో మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా జాబ్స్ అనేవి చేస్తున్నారు కదండి. ఈ విధంగా ఆఫీస్లో జాబ్స్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవడం చాలా కష్టం, ముఖ్యంగా క్లీనింగ్ అనేది. అలాంటి వాళ్ళకి ప్రోడక్ట్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా వాళ్ళు చెత్త చేస్తూ ఉంటారు కదండి. మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఆ విధంగానే ఉంటుంది. అందువల్ల ఇలాంటి ప్రోడక్ట్ అనేది తీసుకుంటే మన ఇల్లు అనేది చాలా క్లీన్గా హైజీనిక్గా ఉంటుందండి. ఈజీగా మిగతా పనులు అనేవి చేసేసుకోవచ్చు. నేనైతే దీన్ని తీసుకొని 1 ఇయర్ అయితే అవుతుందండి. ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్లు అయితే లేవన్నమాట. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఈ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోలో అయితే మాప్ని ఏ విధంగా చేసుకోవాలి, వీటిలో పార్ట్స్ అనేవి ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఛార్జింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి, క్లీనింగ్ ఏ విధంగా చేసుకోవాలి, మొబైల్తో ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలి, మొత్తం అంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చెప్తానండి. అందువల్ల మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి, మీకు మొత్తం అర్థమవుతుంది. ఈ విధంగా పార్ట్ ఆఫ్ బాడీ పైన అయితే ఈ విధంగా ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ 4 సెన్సార్స్ అయితే ఇచ్చారు. ఆ విధంగా ఛార్జింగ్వి వీల్ ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ బ్యాక్కి సైడ్కి తిరగడానికి. సెంటర్లో 2 వీల్స్ ఇచ్చారండి ముందుకు కదలడానికి. నెక్స్ట్ ఇది ఫ్యాన్ అండి. దీని ద్వారా డస్ట్ అనేది తీసుకొని డస్ట్బిన్లోకి అయితే పంపిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉండే పార్ట్స్ అనేవి మనం చూద్దాము. డస్ట్బిన్ అండి, ఇందాక చూపించాను కదా, ఆ ఫ్యాన్ ద్వారానే మొత్తం డస్ట్ మట్టి మొత్తం అంతా ఈ డస్ట్బిన్లోకి అయితే వెళ్తుందండి. దీన్ని ఈజీగా మనం తీసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు అండి. కనీసం 2-3 వారాలకు ఒకసారి డస్ట్బిన్ అయితే మనం క్లీన్ చేసుకోవాలండి. ఈజీగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వాటర్ ట్యాంక్. క్లీన్ చేయడానికి దీంట్లో అయితే వాటర్ అనేది పోసుకుంటామండి. 1 కప్పు లిక్విడ్, మిగతా అంత వాటర్ అయితే వేసుకోవాలండి. లిక్విడ్ ఎక్కువ వేయకూడదు. ఇది మాప్ అండి, ఇల్లంతా ఊడవడానికి. ఈ విధంగా ఒక సైడ్ ఓపెన్, ఒకవైపు క్లోజ్ అయితే ఇచ్చారు. ఓపెన్ వైపు ఈ మాప్ని అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని అంటించుకోవడమే, చాలా సింపుల్. వాటర్ లెవెల్ చెక్ చేసుకుంటూ మనం వాటర్ అనేది వేసుకోవాలండి. నెక్స్ట్ ఇది పవర్ పాయింట్ అన్నమాట. మెయిన్ ఇది ఛార్జింగ్ ద్వారా నడుస్తుంది కదా, దీనికి పవర్ పాయింట్ ఈ విధంగా అయితే ఇచ్చారండి. నెక్స్ట్ ఇది సెన్సార్ అండి. ఈ సెన్సార్ ద్వారానే ఇది రోబో అనేది నడుస్తుంది. ముందుకి వెనక్కి సైడ్కి ఏవైనా అడ్డంకులు వచ్చినా వాటిని తప్పించుకోవడానికి, మెట్ల దగ్గరైనా పడిపోకుండా సెన్సార్స్ అనేవి ఉపయోగపడతాయండి. ఇప్పుడు పార్ట్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాము. ఇది డస్ట్బిన్ పెట్టుకునే పార్ట్ అండి. ఈ విధంగా డస్ట్బిన్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్నప్పుడు టక్మన్ సౌండ్ వస్తుంది, అలా వస్తే కరెక్ట్గా ఫిట్ అయినట్టు. ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే మెయిన్ బ్రష్ అనేది ఉంటుందండి. ఇది ఏంటంటే తల వెంట్రుకలు, దూది అలాంటివన్నీ లాక్కుంటుంది అనమాట. దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, సెటప్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది లాక్ అన్నమాట. అది పడిపోకుండా లాక్ వేసుకోవడానికి ఇదన్నమాట, మెయిన్ బ్రష్ పడిపోకుండా. ఇక్కడ హోల్ అనేది ఇస్తారండి. ఆ హోల్లో మనం పెట్టుకొని దీన్ని సెటప్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలండి. సెట్ అయిందా లేదా అని చెప్పి ఇలా రౌండ్గా తిరిగితే సెట్ అయినట్టు. ఇప్పుడు దీనికి లాక్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 3 చిన్న హోల్స్ అయితే ఇస్తారండి. దాంట్లో పెట్టుకొని ఫిట్ చేసుకోవడమే. ఈజీగా ఇలా ఓపెన్ చేసుకొని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే వాటర్ ట్యాంక్ పెట్టాలండి. ఈ ప్లేస్లో అయితే వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది. దీన్ని ఫ్రంట్ సైడ్ అయితే పెట్టాలి, బ్యాక్ సైడ్ పెట్టడానికి అవ్వదు. ఈ విధంగా బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇవి 2 వైపులా ఇలా అనుకుంటే టక్ మన సౌండ్ వస్తుంది అనమాట. అలా టక్మన్ వస్తే ఫిట్ అయినట్టు. ఫైనల్గా అన్ని పార్ట్స్ అయితే పెట్టేసుకున్నాము. ఇలా అయితే అరేంజ్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అయితే చూసుకోవాలి. ఇప్పుడు పవర్ పాయింట్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఈ విధంగా ప్లగ్ అనేది పెట్టుకొని రోబోని అయితే పెట్టుకోవాలండి. ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఇలా బ్లింక్ అయితే అవుతుందండి.
ఛార్జింగ్ ఎక్కినట్టు కూడా చెప్తుంది, చూపిస్తుంది కూడా. అలా ఉంటే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు. 3 అవర్స్ అయితే మొత్తం అంతా ఛార్జింగ్ అనేది ఎక్కిపోతుందండి. ఇప్పుడు వాటర్ ట్యాంక్లో వాటర్ మనం ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను. నేను ఓన్లీ వాటర్ వేసే చూపిస్తున్నానండి. లిక్విడ్ ఒక కప్ వేసుకుంటే సరిపోతుందండి. మనం మాప్ చేస్తున్నప్పుడు లిక్విడ్ చెక్ చేసుకోవాలన్నమాట ఎంత ఉందో. దాన్ని బట్టి మళ్ళీ కావాలంటే మనం కొంచెం లిక్విడ్ని వేసుకొని వాటర్ వేసుకొని రోబాకి అయితే పెట్టుకోవాలండి. వాటర్ లెవెల్ చెక్ చేసుకోవాలి. దీంట్లో లిక్విడ్ అనేది ఎక్కువ వేస్తే వీటిలో కన్నాలు అనేవి బ్లాక్స్ అయిపోతాయండి. 2 వారాలకు ఒకసారైనా దీన్ని మార్చుకోవాలి వాటర్ని కంపల్సరీగా. ఇప్పుడు మనం ఫోన్లో ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలో చూపిద్దాం. దానికోసం ఎంఐ హోమ్ అనే యాప్ని అయితే మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలండి. దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. స్టార్ట్, ఛార్జింగు, హై, లో, వాటర్, టర్బో అనే ఆప్షన్స్ అయితే చూపిస్తుందండి. లో అంటే తక్కువ వాటర్ రావడము, హై అంటే ఎక్కువ, టర్బో అంటే ఇంకా ఎక్కువ అన్నమాట. అదేవిధంగా అక్కడ 3 డాట్స్ టచ్ చేస్తే ఈ విధంగా షెడ్యూల్ సిస్టమ్ ఉంటుందండి. మనం టైంని సెట్ చేసుకోవచ్చు, ఏ టైం అయితే ఆ టైము. అదేవిధంగా ఇక్కడ రిమోట్ కంట్రోల్ అయితే ఇచ్చారండి. మనం డైరెక్ట్గా ఫోన్తో చేత్తో పట్టుకొని ఫ్రంట్కి బ్యాక్కి మనం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మనం ఏ విధంగా అయితే మనం ప్రెస్ చేస్తామో ఆ విధంగా అయితే తిరుగుతుందండి. నెక్స్ట్ ఈ విధంగా వాటర్ ఎంత స్టేజ్ ఉంది, డస్ట్ ఎంత ఉంది, మొత్తం అంతా అయితే చూపిస్తుందండి. ఇప్పుడైతే క్లీనింగ్ చేసి చూపిస్తున్నాను. ఓన్లీ డస్ట్ అనేది క్లీన్ చేసి చెప్తున్నాను. మాపింగ్ కూడా పెట్టచ్చు, 2 ఒకేసారి పెట్టుకోవచ్చండి, క్లీనింగ్, మాపు. కానీ నేను ఒక్కసారే క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట. డస్ట్ ఈ విధంగా మొత్తం డస్ట్, మట్టి మొత్తం అంతా క్లీన్ చేసిందండి, చిన్నది కూడా లేకుండా. మనం నార్మల్గా సోఫాల్లోకి, మంచం కింద వెళ్ళి మనం దూరైతే క్లీన్ చేయలేం కదండి. ఇదైతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందన్నమాట. అది సెట్ చేసుకొని సెన్సార్ ద్వారా అటు ఇటు కదులుతూ కరెక్ట్గా దూరుతుందన్నమాట. ఇదైతే చాలా చిన్న గ్యాప్ ఉంది, దాన్ని దూరడానికి ప్లేస్ లేదనమాట. అందుకే అది వెళ్ళట్లేదు, చూసుకుంటుంది. చాలా అయితే బాగా ఉపయోగపడుతుందండి. సందుల్లో అట్లలో మనం క్లీన్ చేసుకోలేము. అదేవిధంగా బార్డర్స్లో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి. అంచుల్లో, గోడ అంచుల్లో అది కూడా సెటప్ చేసుకోవచ్చు ఫోన్లోనే. చూసారు కదా, మొత్తం అంతా డస్ట్ అంతా క్లీన్ చేసేసింది. దీన్ని మనం అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదండి. షెడ్యూల్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా అది క్లీన్ చేసేస్తుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు కావాలంటే మనం క్లీన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది రౌండ్గా తిరుగుతుందన్నమాట. ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను మాప్ చేస్తున్నానండి. ఓన్లీ మాపే. ఇందాక డస్ట్ అంతా క్లీన్ చేశాను కదా, ఇప్పుడు మాప్ చేస్తున్నాను. ఇది వాటర్ అయిపోయినా ఏదైపోయినా చెప్తుందండి. ఛార్జింగ్ అయిపోయినా ఇంత ఛార్జింగ్ ఉందని మనం ఫోన్లో అయితే చూసుకోవచ్చు. అది 20 అలా వచ్చిందనుకో, లో వచ్చిందనుకో ఛార్జింగ్ లేదని చెప్తుంది. మాప్ అనేది అవ్వదన్నమాట, ఆగిపోతుంది. ఆటోమేటిక్గా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో అందరూ చాలా బిజీగా ఉంటున్నారు కదా అన్ని పనుల్లో. మనం ఇల్లుని కూడా శుభ్రం చేసుకుంటే కొంచెం కష్టం అనమాట. పని మనుషులు పెట్టుకోవాలి, బోల్డ్ డబ్బులు అయితే ఇవ్వాలి. ఇది ఉంటే అది అవసరం లేదు. ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. చూసారు కదా, మాప్కి చాలా మట్టి అనేది అంటుకుంది. లోపల మెయిన్ బ్రష్కి అయితే తెల్ల వెంట్రుకలు, దూది అన్నీ బాగా అంటుకున్నాయండి. దీన్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి. 1 వీక్ అయినా 2 వీక్స్కి అయినా సరే మొత్తం అన్ని పార్ట్స్ అనేవి తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం బాగుంటుందన్నమాట. ఇప్పుడు డస్ట్బిన్లో డస్ట్ అనేది ఎంత వచ్చిందో చూద్దాము. చూసారు కదా, డస్ట్బిన్లో మట్టి, కాగితాలు, తల వెంట్రుకలు మొత్తం అయితే వచ్చాయండి. దీన్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక పాడైపోయిన టూత్ బ్రష్ ఉపయోగించి అయితే మనం క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అవుతుందండి. క్లీన్ చేసుకొని బాగా ఆరబెట్టేసుకొని మరుసటి రోజు మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మొత్తం రూమ్ అంతా క్లీన్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఛార్జింగ్ అనేది పెట్టుకుంటుంది. ఆటోమేటిక్గా అది వెళ్తుందనమాట పవర్ పాయింట్ ఎక్కడుందో. మనం ఏ గదిలో పెట్టినా కూడా అది ఆటోమేటిక్గా ఛార్జింగ్ అనేది చేసుకుంటుందండి. ఎక్కడుందో పవర్ పాయింట్ అనేది సెన్సార్ ద్వారా తెలుసుకొని అది పవర్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేస్తుందండి. ఎవరికైనా కావాలంటే ఇప్పుడే తీసుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. చూసారు కదా, ఫైనల్గా పవర్ పాయింట్ దగ్గరికి వచ్చి ఛార్జింగ్ అయితే చేసుకుంటుంది. ఆటోమేటిక్గా ఛార్జ్ అనేది అయిపోతుందండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.